హలో ఆల్. సో ఈరోజు నేను టమాటో చారు చూపిస్తున్నాను అనమాట. సో ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నాకు కూడా కోల్డ్ అయిపోతుంది. సో కోల్డ్ టైంలో ఈవెన్ కాన్స్టిపేషన్ టైంలో చిన్నపిల్లలకి సో ఇది చాలా మంచి వంటకం. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇది ఎక్కువ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చేసుకుంటే చాలా మంచిది. అండ్ నేను మొదటిగా 3 టమాటాలు తీసుకున్నాను. కొంచెం స్పూన్ అంత చింతపండు తీసుకున్నాను. సో బాయిల్ చేశాననమాట. సో బాయిల్ చేసిన తర్వాత అది మొత్తం స్మాష్ చేసుకోవాలి. సో పీల్ ఆఫ్ చేశారా మీరు? చేసిన తర్వాత టమాటాకు ఇంకొంచెం నేనైతే ఎక్కువ కొంచెం ఫ్లేవర్ కోసం ఉంచేసాను. సో తర్వాత తీసుకుందాంలే అని చెప్పేసి, ఎందుకంటే చారులో ఇంకా మరగాలన్నమాట. వాటర్ యాడ్ చేసేసి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఎక్కువ బాయిల్ చేయాలి. సో మరీ ఇంకిపోకూడదు ఇది, ఎందుకంటే మనం చారు యూస్ చేస్తున్నాం కాబట్టి. సో ఇందులో ఏం చేస్తున్నాము, హల్దీ పౌడర్ వేయాలి, సాల్ట్ వేయాలి, అండ్ కర్రీ లీవ్స్ వేసుకోవాలి, ఎందుకంటే స్మెల్ చాలా బాగుంటుంది దీనివల్ల. సో ఇట్లా బాయిల్ అయిపోయిన తర్వాత సో మీరు చూస్తున్నారు కదా, యమ్మీగా కనిపిస్తుంది. సో మెయిన్ మీకు ఎక్కువ కరివేపాకు ఉంటే కనుక వేసుకోండి, ఎందుకంటే చాలా స్మెల్ బాగుంటుంది. అండ్ నేను తర్వాత వచ్చేసి రసం పౌడర్ యాడ్ చేశాను. ఇది మా అమ్మగారు చేశారు. రసం పౌడర్ ఇది నేను ఇంగ్రీడియంట్ తర్వాత చెప్తాను, రసం పౌడర్ ఎలా చేయాలి అనేది. సో బాగా స్టిరప్ చేసేసి నేను కొంచెం కొరియాండర్ కూడా యాడ్ చేశాను తర్వాత ఇమీడియట్లీ, ఎందుకంటే కొరియాండర్ వల్ల, కర్రీ లీవ్స్ వల్ల మనకి దాంట్లో చాలా లాభాలు ఉంటాయన్నమాట. కర్రీ లీవ్స్ ఐస్కి మంచిది, కొరియాండర్ ఈవెన్ జీర్ణ వ్యవస్థ, ఇట్లా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. సో అందుకే మనం వంటలు చేసుకున్నప్పుడు అన్నీ యూజ్ చేసుకోవాలి. సో ఎందుకు ఇస్తారు మనకి, కూరగాయలు అన్నీ చూపిస్తారు. సో ఇవి ఉండడం వల్ల. సో మీకు నేను చెప్పాను కదా, గార్నిష్ చేసినవి అన్నీ నేను మళ్ళీ తీసేసాను. అంతా ఫ్లేవర్ అంతా తీసుకుని బాయిల్ చేసేసి, మీకు కావాలనుకుంటే ఉంచుకోవాలనుకుంటే ఉంచేసుకోండి. అండ్ ఫైనల్లీ నేను ఒక తడక ఇచ్చేసాను అనమాట. అది క్యూమిన్ సీడ్స్, ఎండుమిర్చి అండ్ కర్రీ లీవ్స్ ఇవన్నీ వేసి తడక ఇచ్చేసేయాలి. సో అండ్ ఇదండి అయిపోయింది చారుకి. సో అందులో తడక ఇచ్చేసిన తర్వాత చాలా యమ్మీ స్మెల్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.